చూడండి ఫ్రెండ్స్, బ్రెడ్ ఆమ్లెట్ కోయట్ ఒక పాప అయితే అట్లా కారంగా అనేసి అడిగింది. అందుకని కారంగా ప్రైసీగా కావాలంటే మన ఇండియా స్టైల్లో చేశాననమాట. అలా చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది కెచప్ అద్దుకొని తింటే. అది ఎలా చేస్తాననేది చూసేద్దాం. వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. బాగున్నారా ఫ్రెండ్స్? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. నేనైతే చాలా బాగున్నానబ్బా. మీరు ఎలా ఉన్నారో ఏంటో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. మీరందరూ బాగుండాలని ఆ బాబాని ఎప్పుడు నేను కోరుకుంటాను. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు ముందుగా వస్తుంది. అలాగే మీ బంగారు చేతులతోటి ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్. వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చారనుకో నా వీడియో ఇంకొంచెం ముందుకు వెళ్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? అది ఓ లైక్ ఇచ్చి వీడియో చూడండి. నేనైతే ఇప్పుడు బ్రెడ్ ఆమ్లెట్ చేస్తున్నాను. అది ఎలా చేస్తాను అనేది చూపిస్తాను. కొంచెం వీళ్ళు కారం తక్కువ తింటారు. ఒక పాప అయితే కారంగా ఫ్రైసీగా కావాలనేసింది మార్నింగు. అందుకనేసి బ్రెడ్ ఆమ్లెట్ అయితే చేస్తున్నాను. మీరు కూడా చూసేసి ఎలా ఉంది అనేది కామెంట్ అయితే తప్పకుండా చేయండి. నా ఛానల్లో ఎక్కువ కోయటి కుకింగ్సే వస్తాయన్నమాట. ఇంకా వేరే ఏమి రావు. నేను ఎక్కడ బయట కూడా పోను. ఇంకా అందుకనేసి చూడండి ఫ్రెండ్స్, నేనైతే గుడ్లు అయితే ఒక 5 తీసుకున్నాను. బ్రెడ్ అయితే ఒక 8 ముక్కలు తీసుకున్నాను అనమాట. చూడండి, అలాగా చీజ్ ప్యాకెట్స్ కూడా తీసుకున్నాను. మీకు ఏమేమి కావాలో చూపిస్తున్నాను. అది బ్రెడ్, చీజ్ ప్యాకెట్స్, తర్వాత 5 కోడిగుడ్లు అన్నమాట. తర్వాత అది కెచ్చప్ అన్నమాట. కెచ్చప్ తర్వాత చూసారు కదా 5 గుడ్లు, అది బటర్ అనమాట. ఎగ్ ఆమ్లెట్కి ఆ బటర్ వేసుకుంటే బాగుంటుంది అనమాట. పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, ఆనియన్స్ సన్నగా కట్ చేసేసాను అనమాట. అవి కట్ చేసుకునేవి ఇప్పుడు ఎలా కలుపుకున్నామో చూద్దాము. కలిపి ఏమేమి వేస్తాను అనేది మీకు కూడా చూపిస్తాను. ఇది మన ఇండియాలో అయితే ఇంకొంచెం కారం ఎక్కువగా వేసుకుంటాం ఫ్రైసీగా ఉంటుందని. వీళ్ళు కొంచెం తక్కువ తింటారనేసి కొద్దిగా తక్కువగానే వేస్తున్నాను. ఆ అమ్మాయి అడిగింది ప్రైసీగా కావాలి కొద్దిగా అనేసి, అందుకని 5 గుడ్లు అయితే కొట్టిపోస్తున్నాను. అవి బాగా కలిపేసుకొని తర్వాత ఉప్పు, కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా సాల్ట్ వేసేసి బాగా కలిపెట్టుకునేసి చూడండి కోడిగుడ్లు అయితే కొట్టిపోస్తున్నాను. కొట్టిపోయేసి ఇప్పుడు దాంట్లో కొద్దిగా సాల్టు చూపిస్తాను. కొద్దిగా సాల్టు, ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరూ కొద్దిగా కారం అయితే వేసాను. వీడియో చూసే ప్రతి ఒక్కరు లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసినాం కాబట్టి మిరియాల పొడి మీరు ఇచ్చే లైక్ వల్ల కొద్దిగా నా వీడియో అనేది ఇంకొంచెం ముందుకు వెళ్తుంది. అవన్నీ కలిసేలాగా బాగా కలుపుకునేసి ఆనియన్స్ని, ఎగ్ అన్నీ బాగా కలుపుకునేసి ఇప్పుడు ఆ కలిపి పక్కన పెట్టేసుకొని ఆ బ్రెడ్ని అనేది కొద్దిగా మనం ఫ్రై అయితే చేసుకోవాలి. చూసారు కదా బటర్ వేస్తున్నాను. కొద్దిగా బటర్లోనే ఫస్ట్ మామూలుగా బ్రెడ్ని అటుపక్క ఇటుపక్క బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే కొద్దిగా ఫ్రై చేద్దాము. చూడండి, అలా చేసుకుంటే చాలా బాగుంటుంది. అప్పుడప్పుడు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. ఎందుకంటే అలా పిల్లలకైతే పచ్చిమిరపకాయ వేయకుండా చేసుకుంటే తింటారు. కొంతమంది ఆనియన్స్ కూడా తినరు కాబట్టి ఉత్త ఆమ్లెట్ అయినా కూడా బటర్ వేసి అలా చేస్తే చీజ్ పెట్టి చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడైతే ఆ బ్రెడ్ ముక్కల్ని 4 పెట్టాను కదా, అటుపక్క ఇటుపక్క బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకున్నాము. పెనం అయితే నేను తెప్పించుకున్నాను ఫ్రెండ్స్. ఎప్పుడైనా దోశ పోసుకోవాలని ఇలాంటి పెనాలు వాళ్ళు వాడరు. కాకపోతే నాకు కావాలని చెప్పి నేను తెప్పించుకున్నాను అనమాట. ఇప్పుడు దాన్ని అలా కూడా ఉపయోగిస్తున్నాను. చూడండి, బ్రౌన్ కలర్ వచ్చింది కదా బాగా. అవి తీసి ప్లేట్లు అయితే పెట్టేసుకున్నాము. ఇదో చూడండి, ప్లేట్లు అయితే పెట్టేసుకుని ఇప్పుడు అవి 2 కూడా ఇంకొంచెం బాగా రావాలి. కలర్ అయితే రాలేదు. ఇప్పుడు అది కూడా కలర్ వచ్చినాక తీసేసుకొని పక్కనైతే పెట్టేసుకొని ఇప్పుడు ఇవి ఆమ్లెట్ అయితే వేద్దాము. చూడండి ఫ్రెండ్స్, ఇంకా కలర్ వచ్చేసినాయి కదా, అవి కూడా తీసేసి ఇప్పుడు మళ్ళీ కొంచెం బటర్ అయితే రాసేసి ఆమ్లెట్ అయితే వేద్దాము. ఆయిల్ అస్సలు వాడొద్దనింది, అందుకని ఆయిల్ వేయలేదు, బటరే వేస్తున్నాను. ఇప్పుడు ఆ బటర్ని ఆమ్లెట్కి అంతా మొత్తం పెనం అంతా అలా తిప్పేసి చాక్ తోటి ఇప్పుడైతే ఆమ్లెట్ అయితే వేసేస్తున్నాను. చూడండి, అలా వేసేసి బాగా అంతా పల్స్గా వచ్చేలాగా చేసుకొని చూసారా, అలాగా అంతా పల్స్గా వచ్చేలాగా
ఇప్పుడు బ్రెడ్ ముక్కలు కూడా అటు ఇటు పెట్టేసి ఇప్పుడు చీజ్ పెట్టి దాని మీద అవి మళ్ళీ కొంచెం ఫ్రై అయ్యేదానికి తిరగేసుకోవాలి. దాని మీద కూడా మళ్ళీ కొద్దిగా మిగిలింది కదా, అది ఎత్తి పైన అయితే వేసేద్దాము. చూడండి ఫ్రెండ్స్, ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. నేను ఎప్పుడన్నా అలాగే చేసుకొని తింటాను తినాలనిపించినప్పుడు టిఫిన్. ఇప్పుడు ఇరిగిపోకుండా అటుపక్క నుంచి ఇటుపక్కకి అయితే మార్చేసుకున్నాం గరిటెతోటి. చూసారా ఎంత బాగా వచ్చేసింది కదా. ఇంకా అది తీసేసి కొంచెం ఫ్రై అవ్వాలి, అయినాక తీసేసి సర్వింగ్ ప్లేట్లో పెట్టేసుకొని కెచప్ పెట్టుకొని తింటే ఉంటుంది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఇప్పుడు దాని మీద చీజ్ పెట్టేసి ఇంకొక బ్రెడ్ ముక్క ఉంటుంది కదా, అది పెడతాను ఫ్రెండ్స్. చూడండి, చీజు మీకు ఎక్కువగా ఉంటే ఒకటి పెట్టుకోండి చీజు, లేదా తక్కువగా ఉంటే కూడా సగం పెట్టుకున్నా సరిపోతుంది. నా దగ్గర ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను అటుపక్క ఒకటి ఇటుపక్క ఒకటి చీజ్ పెద్దవిగానే ఉన్నాయి. చూడండి, బ్రెడ్ ముక్క ఎంత ఉందో అంత ఉందో అనమాట. అవి కూడా పెట్టేశాను అనమాట. ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు మళ్ళీ గరిటెతోటి ఆమ్లెట్ ఇరిగిపోకుండా అలా తిప్పేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్నాం. ఈ లోపల చీజ్ కూడా కరిగిపోతుంది అనమాట, ఎక్కువసేపు పెట్టకూడదు. ఇప్పుడు మళ్ళీ తిరిగేసి చూడండి, చాలా బ్రౌన్ కలర్గా చాలా బాగా వచ్చేసింది కదా. ఇప్పుడు చూడండి, అలా కట్ చేసేసి ఇంకా పెద్దవిగా ఉన్నాయంటే కూడా ఇంకొక 2 ముక్కల కింద కూడా చేసుకోవచ్చు. నేనైతే 2 పీసుల కిందనే కట్ చేశాను. చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి. ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్, వీడియో చూసే ప్రతి ఒక్కరు. చూడండి, కెచ్చప్ అయితే పెట్టేశాను ప్లేట్లో. ఇప్పుడు ఆ కెచ్చప్ అద్దుకొని తింటే భలే టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. ఆల్